హాయ్ అండి, అస్సలాముఅలైకుం ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే మన రెసిపీ అయితే గార్లిక్ ఎగ్ ఫ్రై అండి. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ప్రాసెస్ ఎలా అయితే చూసేద్దాం రండి. ముందుగా అయితే ఒక కడాయి తీసుకొని దాంట్లో అయితే వాటర్ అయితే వేసుకుందాము. ఆ వాటరు ఎగ్ అనేది కనబడకుండా మునిగేంత వరకు అయితే వేసుకోవాలి. నేనైతే 4 eggs తీసుకున్నాను. ఈ 4 eggs తీసుకున్న తర్వాత మనం ఎగ్స్ అయితే నిదానంగా అయితే వాటర్లో పెట్టేయాలి. మనం త్వరగా అయితే వదిలేస్తే గుడ్డు అనేది చిట్లుద్ది, అప్పుడైతే ఎగ్ అనేది బయటకు వచ్చేస్తుంది. ఈ ఎగ్ బాయిలింగ్ అనేది చాలా హై ఫ్లేమ్లో అయితే జరగకూడదు, కొంచెం మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకోవాలండి. ఇంకా మనకు తప్పదు, త్వరగా కావాలి అంటే హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అప్పుడైతే గుడ్డు అనేది బాగా పైకి కిందకి ఎగురుతాయి. అందుకని చెప్పి గుడ్లు అనేది చిట్లుద్ది. చూసారు కదా, మన ఎగ్స్ అయితే ఇలా పగిలిపోయేటప్పటికి మనకు ఎగ్స్ అనేవి బాగా ఉడికిపోయానండి అర్థము. వాటర్ అయితే వంపేసుకుందాము స్టవ్ ఆఫ్ చేసి. వాటర్ అయితే నేను వంపేసానండి. షింక్లో వాటర్ అయితే వంపేసి నేను నార్మల్ వాటర్ అయితే పట్టుకున్నాను. మీ దగ్గర ఫ్రిడ్జ్ వాటర్ అవైలబుల్ ఉన్నా ఫ్రిడ్జ్ వాటర్ అనేది వేసుకోవచ్చు. ఇంకా ఎగ్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఎగ్ అనేది బాగా కూల్ అవుతుంది కాబట్టి ఇంకా ఈజీ ప్రాసెస్ అండి. ఇవైతే స్పైసెస్ అండి. వెల్లుల్లి కచ్చాబచ్చా దంచుకోవాలి, ధనియా పౌడర్, పసుపు, మిర్చి పౌడర్, సాల్ట్, కరివేపాకండి. ఇప్పుడైతే మనం ఎగ్ మీద ఉండే పొరుటు అనేది తీసేసుకుందామండి. దాన్ని ఎగ్ పొరుటు అంటారా, తొక్క అంటారా, తోలు అంటారా అనేది నాకైతే అస్సలు అర్థం కాదు. మా లాంగ్వేజ్లో అయితే మాకేమంటారు అనేది తెలుస్తుందండి. అండే చులుతున్నామంటాం మేమైతే. మేము ఎగ్ని అయితే అండా అని అంటాము. అందుకని చెప్పి మా లాంగ్వేజ్లో వచ్చినట్టే కొంచెం తెలుగులో ట్రాన్స్ఫర్ చేయడానికి కొంచెం కష్టం అవుతుంది. అవి కొంచెం మీరే అడ్జస్ట్ అవ్వాలండి. అది ఇది కాదన్నావు, ఇది అనాలి అని అయితే మీరు కామెంట్ చేయొద్దు. ఇప్పుడైతే ఎగ్స్ అయితే చేసుకున్నాను. ఎగ్ ఫ్రై చేసుకునేటప్పుడు చాలామంది ఎగ్గానే వేసేస్తారు. నేనైతే ఇలా మిడిల్గా కోసుకుంటాను. అదేనండి నా సీక్రెట్. ఇంకేం లేదు, ఈజీగా అయిపోద్ది. ఇలా మిడిల్లోకి మనం చాక్ అయితే పెట్టుకొని ఇలా 2 పార్ట్స్గా అయితే విడదీసుకోవాలండి. తర్వాత అయితే మనం ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అనేది వేసుకోవాలి. స్టవ్ వెలిగించుకున్న తర్వాత ఆయిల్ అయితే కొంచెం అయితే ఎక్కువగానే ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. దీనికైతే ఆయిల్ వేసేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఎగ్స్, అవైతే ఈ ఆయిల్లో వదిలేయడమే అండి. ఇంకేం ఈజీ ప్రాసెస్ అండి. ఇదైతే చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్. ఎగ్ ఎల్లో అనేది బాండ్లో కంటేటట్టు వేసుకోవాలి. అంటే ఎగ్ని బోలా వేసుకోవాలండి. అప్పుడైతే బాగా వేగుద్ది. ఎగ్ ఎల్లో అనేది బాగా వేగుద్ది. చూసారు కదా, అన్నీ బోలా పడ్డాయి. ఎగ్ ఒకటేనో ఎలా పడిందో. ఎంత చాకుతో తిప్పుతున్నా కానీ నేను పడను అని ఇదేనో ఏడిపిస్తుంది అనుకో. కొంచెం సేపు ఏడిపించిందండి అది. ఇప్పుడైతే మొత్తం ఎగ్స్ వేసేసాను. ఒక 4 eggs అన్నావు, 3 ఉన్నాయంటే మా పిల్లలు అయితే ఒకరు తినేసారండి. అందుకని చెప్పి 3 eggs. ఇప్పుడైతే ఎగ్ ఎల్లో అనేది బ్రౌన్ కలర్లోకి వచ్చేసింది కాబట్టి మనం దీన్ని ఎగ్ వైట్ ఫ్రై చేసుకోవాలి. ఈ ఎగ్ వైట్ ఫ్రై చేసిన తర్వాత మనం ఆల్రెడీ స్పైసెస్ చూపించాను కదండి, ఆ స్పైసెస్ అని యాడ్ చేసేసుకోవాలి. ఎగ్ వైట్ కూడా బాయిల్ అయిపోతే. ఇప్పుడైతే మనం ముందుగా కచ్చాపచ్చా దంచుకున్నాం కదా వెల్లుల్లి, అదైతే వేసేసుకోవాలి. కొంచెం ఆయిల్లో ఫ్రై అయితే బాగుంటుంది అది. అందుకని చెప్పి నేను ముందుగా అయితే వేసేసుకున్నాను. అది వేసుకున్న తర్వాత అయితే మనం కరివేపాకు వేసుకోవాలండి. కరివేపాకు వేసినప్పుడు కొంచెం దూరంగా అయితే జరగండి, ఆయిల్ అనేది చిట్లుద్ది. ఇప్పుడైతే మనం ఆల్ స్పైసెస్ వేసేసుకుందామండి. మిర్చి పౌడర్, పసుపు, ధనియా పౌడర్, సాల్ట్ ఇవన్నీ వేసుకున్నదా మనం ఒకసారి అయితే బాండల్ని షేక్ చేసుకుంటే సరిపోద్ది. షేక్ చేసుకున్న తర్వాత మనం ఎగ్ ఎల్లో పైకి ఉంది కాబట్టి ఎగ్ ఎల్లో కిందకి వెళ్ళేటట్టు ఫస్ట్ ప్రాసెస్ చెప్పాను కదా, అంటే ఎగ్ ఎల్లో కింద ఉంటే బాల్ వేసుకుందామని చెప్పి ఆ బాల్ వేసేసుకోవాలండి. కింద కూడా బాగా స్పైసెస్ అనేవి యాడ్ అయిపోతాయి. ఇదైతే చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఒక 20 minutes అయితే అవుతుంది. చాలా ఈజీగా జరిగిపోతుంది. ఈజీ టిప్స్తో అయితే అయిపోయింది. చూసారు కదా, మీరు ట్రై చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.